స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. రొమ్ములో కాస్త గట్టిగా తగలగానే మనసు మూలల్లో అది క్యాన్సర్ గడ్డేమోనన్న భయం మొదలవుతుంది. నడి వయసు దాటిన తర్వాత చాలా మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది ఇవాళ పెను విపత్తుగా పరిణమిస్తోంది. ఆధునిక మహిళలకు పీడకలగా పరిణమిస్తోన్న రొమ్ము క్యాన్సర్కు కారణాలు, దాన్ని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నలభై ఏళ్ల తర్వాతే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వయసు పైబడే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 50 సంవత్సరాల వయసున్న స్త్రీలను కనుక తీసుకున్నట్టయితే ప్రతి 50 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే, 80 సంవత్సరాలు ఉన్న వయసులో స్త్రీలను కనుక తీసుకున్నట్టయితే ప్రతి 10 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఏజ్ పైబడే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అలాగని చిన్న వయసులో క్యాన్సర్ రాదు అని చెప్పలేము. 13-14 ఏళ్ల వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూడటం జరిగింది. చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అవి చాలా అగ్రెసివ్గా పెరుగుతాయి. జనరల్గా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రొమ్ములో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? వయసు పైబడే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు, అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, తల్లి కానీ సోదరి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే, ముఖ్యంగా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే, లేదా 2 లేక 3 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర రిలేటివ్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప బ్రెస్ట్ క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ గనక ఉన్నట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఒక సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే పట్టణ ప్రాంత స్త్రీలలోనూ, ఫస్ట్ చైల్డ్ 30 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్లకు ఉన్న స్త్రీలకు, అలాగే పిల్లలు లేని స్త్రీలకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేస్తూ, కొన్ని సంవత్సరాల తరబడి నైట్ షిఫ్ట్ చేస్తూ డే టైం లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఓన్లీ నైట్ టైం పనిచేస్తున్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ మధ్య చాలా స్టడీస్ చూపించాయి. రొమ్ముల్లో క్యాన్సర్ సంకేతాల్ని ఎలా పసిగట్టాలి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఈజీగా గుర్తించగలిగిన డిసీజ్ అనమాట. కారణం ఏంటంటే సింపుల్గా వారి యొక్క శరీరం మీద అవగాహన పెంచుకుంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఉదాహరణకి ప్రతి స్త్రీ రైట్ సైడ్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ క్రమం తప్పకుండా నెలకొకసారి పరీక్ష చేసుకుంటూ, ప్రిఫరబుల్లీ ఎ వీక్ ఆఫ్టర్ దేర్ పీరియడ్స్, ఎందుకంటే బ్రెస్ట్ ఆర్ మోస్ట్ సపుల్ డ్యూరింగ్ దట్ టైం, అప్పుడు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారి యొక్క శరీరం మీద వారికి అవగాహన పెరుగుతుంది. రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఒక సైడ్ నుంచి రెండో సైడ్ వరకు, లేదా సెంటర్ నుంచి పెరిఫరీ వరకు, లేదా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా పరీక్ష చేసుకుంటూ, రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ పరీక్ష చేసుకుంటూ, ముఖ్యంగా స్నానం చేసినప్పుడు కూడా చేయవచ్చు. ఎందుకంటే సోపీ హ్యాండ్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉంటాయి. సో ఈజీగా లంపుని పాల్పేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా అంతా అయిపోయిన తర్వాత అండర్ ఆర్మ్స్లో, చంకల్లో కూడా ఒకసారి పరీక్ష చేసుకొని ఏమైనా గడ్డలు ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నిప్పుల్ని ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా బ్లడీ డిశ్చార్జ్ ఏమైనా ఉందా లేదా కూడా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకోవటం ద్వారా, మనం పరీక్ష చేసుకోవటం ద్వారా ప్రతి స్త్రీ కూడా ఒక అవగాహన పెంచుకున్నట్టయితే బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న చేంజెస్ని కూడా ఈజీగా గుర్తించి వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్కి చూపించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్తో కానీ, ట్రైన్డ్ నర్స్తో కానీ ఎగ్జామిన్ చేయించుకోవటం, ఏమైనా మార్పులు ఉంటే దాన్ని తెలుసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా మ్యామోగ్రఫీ పరీక్ష ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి అవైలబుల్గా ఉండే డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా 3 లేక 4 మిల్లీమీటర్ లంపు బ్రెస్ట్లో ఉన్నప్పుడు కూడా గుర్తించడానికి అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలోనే ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ టూల్. దీనివల్ల మనకు అవగాహన, స్త్రీలకు వారికి అవగాహన పెరిగి ఖచ్చితంగా వారి బ్రెస్ట్లో వచ్చే మార్పులను ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద కానీ, బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీలో కానీ, బ్రెస్ట్లో లంపు కనబడటం కానీ, నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్లో అల్సరేషన్ కానీ, లేదా నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్ రెండు ఒకే లెవెల్లో ఉండకుండా ఏమన్నా గ్రాస్గా మారినప్పుడు కానీ, చంకలో కానీ గడ్డలు ఉన్నప్పుడు కానీ, ఇటువంటి ఏ సిమ్టమ్ అయినా కూడా ప్రతి స్త్రీ అవగాహన పెంచుకోవడం ద్వారానే దీన్ని ఈజీగా ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. రొమ్ముల్లో క్యాన్సర్ జాడలు ఉన్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
ముఖ్యంగా డయాగ్నోసిస్కి మనం మ్యామోగ్రఫీ పరీక్ష, అంటే మ్యామోగ్రఫీ పరీక్షలో ఒకటే లంప్ ఉందా, మల్టిపుల్ లంప్స్ ఉన్నాయా, రెస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ప్యారెంకైమాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఆపోజిట్ బ్రెస్ట్లో ఏమైనా ఉన్నాయా, అంత ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత నీడిల్ బయాప్సీ లేదా కోర్ బయాప్సీ చేయడం ద్వారా కరెక్ట్గా అది ఏ రకమైన క్యాన్సర్ అని మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. నిర్ధారణ చేశాక స్టేజింగ్ ఎవాల్యుయేషన్ ఉంటుందన్నమాట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్కే లోకలైజ్ అయి ఉందా, శరీరంలో ఇంకెక్కడికైనా పాకిందా. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా పాకే గుణం ఉన్నటువంటి డిసీజు. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్లోనే కాకుండా చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి, ఆ తర్వాత శరీరంలో ఇతర భాగాలకి, రక్తనాళాల ద్వారా పాకి లివర్కి, లంగ్స్కి, బోన్స్కి, బ్రెయిన్కి కూడా పాకడానికి అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లంప్ మిగతా టెస్ట్లు కూడా మనం ప్లాన్ చేసి, అంటే బోన్స్కి బోన్ స్కాను, లివర్కి అల్ట్రాసౌండ్ కానీ, లేదా ఎక్స్రే చెస్ట్ కానీ ఫర్ లంగ్స్, లేదా సిటీ స్కాన్ చెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ట్యూమర్ బాగా పాకి ఉంటుంది అనే అనుమానం ఉన్నప్పుడు ప్రీ ఆపరేటివ్గా హోల్ బాడీ పెట్ స్కాన్ కూడా చేసి జబ్బు ఎక్కడా లేదు అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ కనుక లేట్ స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేసినట్టయితే, అంటే మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే బ్రెస్ట్లో వచ్చిన క్యాన్సర్ శరీరంలో వచ్చిన ఇతర భాగానికి ఎక్కడికైనా పాకినట్టయితే అప్పుడు మనం ముందుగా సర్జరీ ఉండకుండా ముందుగా కీమోథెరపీ లేదా హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీ చేసినప్పుడు ఆ క్యాన్సర్ అనే నిర్ధారణే కాకుండా ఆ ట్యూమరు ఈస్ట్రోజన్ రిసెప్టారు, ప్రొజెస్ట్రాన్ రిసెప్టారు, HER2 రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో లేదో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల అలాగనే తెలుసుకున్నప్పుడు మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్నిసార్లు వయసు పైబడిన స్త్రీలలో అయితే సింపుల్ హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకొక అదర్ వే అంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనం డిటెక్ట్ చేసినట్టయితే మనం అప్పుడు ముందుగా సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీ చేసినప్పుడు లంప్ చిన్నదిగా ఉన్నప్పుడైతే మనం కన్జర్వేటివ్ సర్జరీ లేదా లంపెక్టమీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ప్రతి స్త్రీకి కూడా బ్రెస్ట్ మొత్తం తీయవలసిన అవసరం లేదు. క్యాన్సర్ని కనుక మనం ముందుగా పసిగట్టినట్టయితే, క్యాన్సర్ గడ్డ చిన్నదిగా ఉన్నట్టయితే, బ్రెస్ట్ యొక్క సైజ్తో కంపేర్ చేసి అది చిన్నదిగా ఉన్నట్టయితే జస్ట్ సింపుల్ లంపెక్టమీ ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. లంపెక్టమీ చేసినప్పుడు ట్యూమర్ గడ్డని, దానితో పాటు నార్మల్ కణజాలాన్ని, ఒక 5 మిల్లీమీటర్స్ నార్మల్ కణజాలాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ట్యూమర్ ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చంకలో లింఫ్ గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా తెలుసుకోవడానికి సెంటినల్ నోడ్ బయాప్సీ కూడా చేయడం జరుగుతుంది. బ్లూ డై టెక్నిక్ ద్వారా, గామా డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ కూడా చేసి అవసరమైతేనే యాక్సిలరీ క్లియరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు క్యాన్సర్ ట్యూమర్ పెద్దదిగా ఉంది, బట్ శరీరంలో ఇంకెక్కడికి పాకలేదు. దీనిని మనం లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము, లేదా LABC అంటాము. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా 2 లేక 3 కోర్సుల కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేశాక ఆపరేషన్ చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ను ఎలా నివారించుకోవాలి? రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ, ఎందుకంటే ఒబీస్ ఇండివిజువల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్ క్యాపిటా ఫ్యాట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో అన్నింటిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. ఫ్రెష్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ, కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నడి వయస్సు మహిళల పాలిట పెను విపత్తు రొమ్ము క్యాన్సర్కు కారణాలు, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, రొమ్ము క్యాన్సర్పై ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధుమేహాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి?